కడప ఎంపీ బరిలో దిగిన షర్మిలకు ప్రస్తుతం కొత్త టెన్షన్ పట్టుకుందట. ఈసారి ఓటింగ్ విధానం కొంపు ముంచేలా ఉందనే ఆందోళనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పాటించిన ఓటింగ్ విధానాన్నే ఈసారి కూడా పాటించి ఉంటే తన విక్టరీ ఖాయమయ్యేదని తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. ఇంతకీ పాత విధానం ఏంటి, ఈసారి మారిన విధానం ఏంటి, షర్మిల ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏపీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. చట్టసభల్లో అడుగు పెడదామని ముగ్గురు కీలక నేతలు ఈసారి గట్టి ప్రయత్నం చేశారు. వారిలో ఇద్దరు గతంలో పోటీ చేసి ఓడారు. వారిది రెండవ ప్రయత్నం. అదే సమయంలో వైఎస్ షర్మిలకు ఈసారి ఏపీలో కడప లోక్సభ నుంచి పోటీ చేయడం తొలి ప్రయత్నం. ఇక పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రెండవసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ముగ్గురు ఈసారి గెలుస్తారా లేదా అన్న అంశం మాత్రం చర్చనీయాంశంగా ఉంది. వీరి మీద సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో షర్మిల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అంతేకాదు కడపలో వైఎస్ రాజారెడ్డి కుటుంబం రెండుగా చీలడం ఈసారి ఎన్నికల్లోనే జరిగింది. షర్మిల, సునీత జగన్తో విభేదించి వేరుగా కాంగ్రెస్ తరపున రంగంలో నిలబడ్డారు. షర్మిల పోటీ చేస్తే సునీత ప్రచారం చేస్తూ మద్దతుగా నిలిచారు. ఇలా ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం రెండుగా చీలిపోవడం ఈసారి అతిపెద్ద విషయంగానే మారింది. మామూలుగా అయితే వైఎస్ఆర్ ఉంటే ఎలాంటి సమస్యలు కుటుంబంలో వచ్చినా సర్దుబాటు చేసేవారు అని చెబుతారు. మరి వైఎస్ఆర్ వారసత్వాన్ని తీసుకుని కుటుంబంలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన వేళ ఆ సర్దుబాటు ఎందుకు చేయలేకపోయారు అన్నదే చర్చగా ఉంది. నిజానికి జగన్ అందరినీ కూర్చోబెట్టి సర్దుబాటు చేసి ఉంటే సెట్ అయ్యేదని అంటున్నారు. అయితే జగన్ అలా చేయడానికి ఇష్టపడలేదని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇక ఇటీవల పోలింగ్ అనంతరం చేసిన ఒక సర్వేలో పులివెందులలో ఒక సీటు జగన్కి, మరో ఓటు షర్మిలకు వేశామని చెప్పారని వెల్లడైంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఒకవేళ ఆ సర్వే కనుక నిజమైతే మాత్రం షర్మిలకు విజయావకాశాలు ఖచ్చితంగా ఉంటాయని అంటున్నారు. అయితే ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆ మధ్య ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ తన చెల్లెలకి కడప ఎంపీ సీట్లో డిపాజిట్ వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. అలాంటిది జరిగితే తనకు చాలా బాధగా ఉంటుందని కూడా జగన్ చెప్పుకొచ్చారు. కానీ జగన్ చెప్పిన దానికి భిన్నంగా షర్మిలకు మంచిగానే ఓట్లు పడతాయని సర్వే నివేదికలు చెబుతున్నాయి. అయితే ఓటింగ్ ప్యాటర్న్ ఈసారి మారింది. దానివల్ల ఇబ్బంది అయిందని అంటున్నారు. 2019లో ఎన్నికల్లో చూస్తే మొదటి ఓటు ఎమ్మెల్యేకు, రెండవ ఓటు ఎంపీకి వేశారు. ఈసారి మాత్రం ఆ ప్యాటర్న్ మారింది. మొదటి ఓటు ఎంపీకి, రెండో ఓటు ఎమ్మెల్యేగా మార్చారు. దాంతోనే ఇప్పుడు షర్మిలకు ఇబ్బంది అవుతుందా అన్న చర్చ సాగుతోంది. అదెలా అంటే ఈసారి మొదటి ఓటు జగన్కి వేసిన వారు రెండో ఓటు ఎంపీకి వేయాలనుకున్నా ఈ ప్యాటర్న్ అర్థం కాకపోవడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. దాంతో ఎవరికి ఏ ఓటు పడింది అన్నది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఇక 2019 నాటి ప్యాటర్న్ నుండి ఉంటే షర్మిల ఖచ్చితంగా గెలిచేది అన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే షర్మిల ఈసారి గెలవాలి అని కోరుకునే వారు ఎక్కువగానే ఉన్నారు అన్నది తెలుస్తోంది. మరోవైపు టీడీపీ వారు కూడా ఈసారి షర్మిల గెలిస్తే బాగుంటుందని అంటున్నారట. దీంతో షర్మిల మీద బాగానే బెట్టింగులు నడుస్తున్నాయని సమాచారం. అయితే ఈ క్రాస్ ఓటింగ్ అన్నది వైసీపీ వైపు నుంచే కాకుండా టీడీపీ వైపు నుంచి కూడా జరిగిందని తెలుస్తోంది. దీంతో షర్మిలకు రెండింతలా రాజకీయ లాభం జరిగి అనూహ్యంగా గెలుస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కడపలో షర్మిల గెలిస్తే మాత్రం అది అత్యంత సంచలన పరిణామమే కాదు, మొత్తం ఏపీ రాజకీయాలు సమూలంగా మారిపోతాయని కూడా చెప్పక తప్పదంటున్నారు.